అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, సాక్షి ఛానల్‌కి మరొకసారి ధన్యవాదాలు. నా పేరు బూసి రాజలత. ఈ విద్యారంగము, అదేవిధంగా వైద్య రంగంలో కూడా నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1998 నేను 10th క్లాస్ ఇదే పట్టణంలో చదివినప్పుడు ఇక్కడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాను నేను 10వ తరగతి వరకు కూడాను. ఒక టీచర్ గారి కుమార్తెగా నేను ఆ స్కూల్‌లో చదివాను కాబట్టి నా డ్రెస్ కానివ్వండి, లేకపోతే నేనేసుకున్న బట్టలు, నేను చదువుకున్న పుస్తకాలన్నీ కూడాను నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితులతోటి కొంచెం వ్యతిరేకంగా చాలా వ్యత్యాసం కనిపించేది. అందులో ముఖ్యంగా మేము భోజనం చేసేటప్పుడు, నేను నా స్నేహితులు కలిసి కూర్చొని భోంచేసేటప్పుడు నా బాక్స్‌లో అన్నము, కూర ఉంటే, నా కుడి చేతి వైపు కూర్చున్న స్నేహితురాలు బాక్స్‌లో ఎర్రటి పచ్చడి, అన్నం ఉండేది. కానీ 10వ తరగతి వరకు కూడాను గవర్నమెంట్ స్కూల్లో ప్రజల కష్టాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేను చూశాను. ఆ రోజు మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే ఆగస్టు వరకు మాకు గవర్నమెంట్ పుస్తకాలు అనేది మాకు తెలీదు. స్కూల్ యూనిఫామ్ చెప్పనే అక్కర్లేదు. నా స్నేహితులందరూ కాళ్ళకి చెప్పులు లేకుండా పుస్తకాలన్నీ తల మీద పెట్టుకొని ఒకదానికొకటి తీసుకొని వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు పాఠశాలలో చూస్తే పిల్లల చేతిలో ట్యాబ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావలసిన కాన్సెప్ట్ వాళ్ళు ఓపెన్ చేసుకొని చూసి చదువుకోగల గొప్ప విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు 98 నుంచి 2024 వరకు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం గురించి కూడా నా అనుభవం పంచుకోవాలి. మా స్కూల్కి ఆనుకొనే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది. ఇంటర్వెల్ అవ్వగానే మేము అక్కడున్న స్నేహితులు కలిసి ఆడుకోవటానికి లంచ్ బ్రేక్లో కలిసినప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు. నేను చాలా బాధపడ్డాను. మాకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివే అవకాశము లేదా రాదా, నేను కానీ నా స్నేహితులం కానీ అదేవిధంగా ఆలోచించాం. కానీ ఈరోజు చిన్న పిల్లవాడు, ఈరోజు మా వార్డులో ఉన్న స్కూల్స్కి మేము వెళ్తే, హై స్కూల్లో కూడా కాదు, నేను ప్రైమరీ గురించి మాట్లాడతా. ప్రైమరీ స్కూల్కి ఈరోజు నేను వెళ్తే హౌ ఆర్ యూ మేడం అని అడుగుతుంటే చాలా సంతోషం వేసింది. అంత చిన్న బిడ్డలు, కలర్ఫుల్ యూనిఫామ్, వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ పుస్తకాలు, మరి వాళ్ళు కూర్చున్నటువంటి బెంచెస్, ముఖ్యంగా భోజనం, వాళ్ళతో కలిసి నేను కూర్చొని భోంచేసినప్పుడు మరి వెజ్ పలావ్, వాళ్ళ ప్లేట్లో వేడివేడిగా వెజ్ పలావ్ వేస్తుంటే నేను చదువుకున్న రోజుల్లో ఇదే కదా నేను ఆలోచించింది. ఇదే కదా అందరూ సమానంగా తినాలి, సమానత్వం అనేది ఆ రోజుల్లో ఎలా వస్తుందని ఆలోచన ఈ రోజు నేను ఈ ప్రభుత్వంలో చూశాను. అదే సమానత్వం. ఈరోజు పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కూడా యూపీహెచ్సిస్ చూస్తే ఒక డాక్టర్ ఎప్పుడు అవైలబిలిటీలోనే ఉంటున్నారు. తర్వాత అన్ని అంటే మినిమం ఫస్ట్ ఎయిడ్ అనేది యూపీహెచ్సిలో చేసి హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. మొత్తం మారిపోయింది సీన్ అంతా కూడా కంప్లీట్ గా. రైట్, మీరు మాట్లాడండి సార్. ఈ చర్చ విద్యా విప్లవం అనేది నాకు ప్రస్తుతం 70 సంవత్సరాలండి. నేను ఒక పల్లెటూరు గ్రామ నివాసిని. ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ అస్సలు ఉండే కావు, అన్ని గవర్నమెంట్ స్కూల్స్లే. నాకు పీజీ హోల్డర్ని. నా అనుభవం ఏంటంటే సార్, ఈ జగనన్న గారి యొక్క విప్లవం అనేది ముఖ్యంగా మైనార్టీ ముస్లింలపై చాలా ప్రేమ అండి. పేదవారంతా జగన్ గారికి మద్దతుదారులుగా ఉన్నారా? ఖచ్చితంగా అండి. ఓకే, ఎందుకు, కారణం ఏంటి? కారణం అంటే మాకు విద్య అభివృద్ధి చెందుతున్నాడు, వైద్యం ఇస్తున్నాడు, మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నాడు. కానీ విధ్వంసం చేస్తున్నాడు, వినాశనం, ఇవన్నీ ఇవ్వటం వినాశనం అంటున్నారే కొందరు. చట్టసభల్లో చూడండి, చట్టసభల్లో మా ఎమ్మెల్యేలు ఒక చైర్మన్ పై, డిప్యూటీ చైర్మన్ పై ఒక లేడీకి ఇచ్చాడండి. నిన్న మొన్న వార్తల్లో ఆర్టీఏ కమిషనర్ ఒక మేడం గారికి ఇవ్వడం జరిగింది, ముస్లిం మేడం, ది గ్రేట్ ఆఫ్ మినిస్టర్. రైట్, ముస్తాఫా గారు మీ శాసనసభ్యులు వారు ఉన్నారు, వారు ముస్తాఫా గారు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ రాజశేఖర గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలా మంది 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత మా అబ్బాయి డాక్టర్ అయ్యాడు, మా అబ్బాయి సిఏ అయ్యాడు, మా అబ్బాయి డిఎస్పీ అయ్యాడు, వాళ్ళ ఆనందంలో, వాళ్ళ కళ్ళలో ఆనందం అంతా ఇంత కాదు. అలాంటిది మరి వైఎస్ రాష్ట్ర ఆశయాలను తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపు నుంచి, మా ముస్లిమ్స్ వాళ్ళ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక పేదవాళ్ళు గొప్పవాళ్ళు కావాలంటే వాళ్ళు చదవాలి. అందుకనే ఈరోజు ఎక్కడ చూసినా చదువు చదువు చదువు. చిన్నపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంత ఆనందం. నాకైతే కొద్దిగా ఇంగ్లీష్ రాదు, కానీ మా పిల్లలు మాట్లాడుతుంటే రాదు. మీకు ఎందుకు రాదంటే చదవలేకపోయానప్పుడు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు, చదవలేకపోయాను, అప్పుడు ఆర్థిక పరిస్థితి అలాంటిది. కానీ ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా, బాగలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
పేదవాళ్ళ జీవితాలు వెలుగు నింపడానికి ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. అందుకనే ప్రజలకు అందరినీ కోరుతున్నా, ముస్లిమ్స్ కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికీ కూడా, అయ్యా రాబోయే కాలంలో ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే మా తలరాత్రులు మారాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి. రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ గారికి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను అనమాట. ముస్తఫా గారు స్కూల్కి వెళ్ళే రోజుల్లో అప్పుడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం లేదని చెప్తున్నారు కదా, అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు. హాయిగా చక్కగా చక్కగా అవునా కాదా? గట్టిగా చెప్పండి మీ ఆమోదం. చక్కగా. తర్వాత చిన్నది, ఈ రోజు స్టేట్ లోనే నెంబర్ 1 లాగా ముస్లిం మైనార్టీ మహిళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారన్నది మామూలు మాటలు కాదు. అంటే చైతన్యవంతులు చేయడానికి ఆయన ప్రయత్నం. కాబట్టి ఆయన ఎక్కడ ఏ ఊరో కూడా చెప్పండి. అయ్యో గుంటూరు మా అమ్మాయికి పాపకి ఇచ్చారు, మా మరి పాపకి ఇచ్చారన్నమాట. అది పాపకి నాకు అర్థమైంది కానీ మీరు జనానికి ఆ గుంటూరు వంటోన్ అనమాట, మహిళకి ఇచ్చారు. ముస్లిం మైనార్టీ సంబంధించి ప్రథమ మహిళ అనమాట. ప్రథమ మహిళ అంటే ఎక్కడ ఎవరు ఇవ్వలేదు కాబట్టి మరి మా నూరి ఫాతిమా ఇచ్చారు. 1923లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. అప్పటి నుంచి ఇప్పుడు చూసినట్టయితే హిస్టరీ మనకు 100 ఇయర్స్ హిస్టరీ మనకు అందుబాటులో ఉంది. దీంట్లో మనం చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 100 ఏళ్లలో మనకు అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ 11 ఉన్నాయి. 11 మెడికల్ కాలేజ్ ఈ 100 ఏళ్ళకి మనకు ఉంటే, మరి ఈరోజు జగనన్న వారి టెన్యూర్లో వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఈ రాష్ట్రానికి 4.5 సంవత్సర కాలంలో మరి ఒక గొప్ప ఆలోచన చేసి అందులో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభించడము, మిగతావి కూడా ఫేజ్డ్ మేనర్లో, అంటే ఇంకో 5 కాలేజీలు నెక్స్ట్ ఇయర్కి, ఇంకో 7 రానున్న ఫైనాన్షియల్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్కి, అకాడమిక్ ఇయర్కి మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 100 ఏళ్లకు 11 మెడికల్ కాలేజ్ ఉంటే మరి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి, మరి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం చూస్తే ఈ 4.5 ఏళ్ల కాలంలో 17 తీసుకురావాలనే ఆలోచన, అందులో 5 ఆల్రెడీ మనం తీసుకొచ్చాము. మరి ఇదొక చరిత్ర. ఈ చరిత్ర అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అండ్ ఒక గోల్డెన్ ఎరా లాగా మెడికల్ కాలేజ్ విషయంలో చరిత్ర ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోపోతుందని తెలియజేసుకుంటున్నాను. కల్పలత గారు, ఈరోజు గుంటూరులోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన పేద పిల్లలు చూసుకుంటే వారు ప్రతి పేద పిల్లలు కూడా గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలని, పేదరికం అనేది చదువుకు అడ్డు రాకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో, అలాగే ప్రతి పేద విద్యార్థి మీద పెట్టే పెట్టుబడి ఏదైనా కూడా రేపు వారి జీవితంలో అది ఒక రాబడిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్యా వ్యవస్థకే, విద్యారంగంలోనే అనేకమైన మార్పులు తీసుకొస్తూ ఈరోజు ఒక విద్యారంగానికే దాదాపుగా 74,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ట్యాబులు తీసుకుంటే బైజూస్ కంటెంట్తో ట్యాబ్ ఇవ్వడం అనేది దాదాపుగా 40,000 ఖర్చుతో కూడుకున్నది. అది ఈరోజు మన పేద విద్యార్థులకు మన జగనన్న అందిస్తున్నాడంటే నిజంగా అది ఎంత గొప్ప మనసు ఉంటేనే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేరు. ఈరోజు మన పేద పిల్లలకు ఐబీ సిలబస్ అందించడం అంటే, ఈరోజు ఫస్ట్ మనం ఏం చేసామంటే 2024, 2025కు ఫస్ట్ టీచర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నాం. తర్వాత 2025 నుంచి 2026కు 1వ తరగతి జాయిన్ అవుతారు. సో ఇలాగా 2035 వరకు ఇది 10th క్లాస్కు కంటిన్యూ అయ్యి ఈ పేద పిల్లలకు అంటే యాక్చువల్గా మీ నాకుతోటి చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క స్టూడెంట్కి 4 నుంచి 5 లక్షల రూపాయల విలువైన కోర్సు జగన్ గారు ₹1 ఖర్చు లేకుండా అందజేస్తున్నారు. అది అసలు ఆ కంటెంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం. ఇంగ్లీష్ మీడియం నిజంగా ఎవరైనా ఇది ఒప్పుకొని తీరాల్సిందే సార్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోవడం వల్ల నష్టపోయిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ఇంగ్లీష్ మీడియం గొడవే లేదు. వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చేయొచ్చు. మాట్లాడండి, వారికి ఇవ్వండి.